వెల్కమ్ టు పీడీటీవీ. ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు గాను నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమితో 3 ఎంపీలు ఆ పార్టీతో పాటు తమ పదవులకు రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బేదమస్తాన్ ఆర్కృష్ణ రాజీనామా చేయగా ఇప్పుడు ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఈ స్థానాలకు గాను ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ 3 పార్లమెంటు స్థానాలకు గాను ఒకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగబాబుని ఢిల్లీ రాజకీయాల్లోకి పంపించాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఈసారి కూటమి నుంచి పోటీ చేసినట్లయితే అనకాపల్లి ఎంపీగా గెలిచి ఉండేవారు. అయితే 3 పార్టీల సీట్ల సర్దుబాటుతో నాగబాబు ఈ సీట్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఆయన్ను రాజ్యసభకు పంపించాలని పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు సార్తో భావించినట్లుగా తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అలాగే టీడీపీ నుంచి నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని వెలువడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే బీజేపీ నుంచి మరో ఎంపీ ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 3 పార్లమెంటు స్థానాలకు గాను ఒకటి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఆయన్ను రాజ్యసభకు పంపించాలని పవన్ కళ్యాణ్తో పాటు సీఎం చంద్రబాబు సార్తో భావించినట్లుగా తెలుస్తుంది.